వాళ్ళు 100% స్ట్రైక్ రేట్ వచ్చాకనే జనసేనతో పొత్తు వైపుగా బీజేపీ చూస్తోంది అనేది ఫ్యాక్చువల్లీ ఇన్కరెక్ట్. ఎందుకది అసెంబ్లీ ఎన్నికల సమయంలో, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు జనసేన ఎన్ని సీట్లు గెలుస్తో తెలియని అప్పుడే పొత్తు పెట్టుకున్నారు తెలంగాణలో. సో అందువల్ల ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో 21 సీట్లు జనసేన గెలవకపోవడంతో తెలంగాణలో బీజేపీ జనసేన పొత్తుకు సంబంధమే లేదు. ఆంధ్రప్రదేశ్ లో 21 సీట్లు వస్తే తెలంగాణలో పొత్తులు పెట్టుకోరు. అట్లాంటి ఆంధ్రప్రదేశ్ లో 21 సీట్లు వచ్చిన జనసేనతో పొత్తు పెట్టుకో 100% స్ట్రైక్ రేట్ పొత్తు పెట్టుకోవాలంటే 144 135 సీట్ల టీడీపీతో పెట్టుకోవాలి కదా. మొదలు 21 సీట్లతో గెలుచుకున్న పవన్ కళ్యాణ్ కు మాత్రం జనసేనతో పొత్తు పెట్టుకున్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రాతిపదిక అవుతుందా? ఆంధ్రప్రదేశ్ ఫలితాలే ప్రాతిపదిక అయితే ముందు బీజేపీ పెట్టుకోవాల్సిన టీడీపీతో కదా, జనసేనతో కాదు కదా. అందువల్ల ఆంధ్రప్రదేశ్ ఫలితాలకు తెలంగాణలో పొత్తుకు సంబంధం లేదు. ఇది గతంలో లేదు, ఇప్పుడు లేదు. తెలంగాణలో బీజేపీ జనసేన పొత్తు తెలంగాణ రాజకీయాలపైనే ఆధారపడి ఉంటాయి.